హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఫ్రేగ్రెన్స్ గురించి మాట్లాడుకునే ముందు మనం జనరల్గా ఫ్రేగ్రెన్సెస్ ఎలా కొంటా ఉంటాం, దాంట్లో మనం ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో చెప్తాను. సో జనరల్గా మనం ఫ్రేగ్రెన్సెస్ షాప్కో వెళ్ళినప్పుడు సేల్స్ పర్సన్ మనకి స్ట్రిప్స్ పైన స్ప్రే చేసి చూపెడతా ఉంటాడు. అక్కడ మనం స్నిఫ్ చేసి తీసుకుంటా ఉంటాం. బట్ కొంత పర్ఫ్యూమ్స్కి డియోడ్రెంట్స్కి తేడా ఏంటంటే, డియోడ్రెంట్స్ కొంతవరకు అలా కొనుక్కోవచ్చు, ఎందుకంటే అవి చాలా లీనియర్లో ఉంటాయి. అవి మొదట ఎలా స్మెల్ వస్తుందో చివరి వరకు అలానే ఉంటాయి. బట్ పర్ఫ్యూమ్స్ అలా కాదు. పర్ఫ్యూమ్స్లో టాప్ నోట్స్, మిడ్ నోట్, బేస్ నోట్ అని 3 కేటగిరీల్లో నోట్స్ డివైడ్ అయి ఉంటాయి. సో ఎలా అంటే, టాప్ నోట్స్లో కొంతవరకు లైట్గా ఉండే నోట్స్ వాడుతూ ఉంటారు టాప్లో. లైక్ సిట్రసెస్ అవ్వచ్చు, ఫ్రూట్స్ అవ్వచ్చు, మనకి ఆక్వా నోట్స్ అవ్వచ్చు, లేదంటే మనకి కొంతవరకు ఫ్లవర్ నోట్స్ని కూడా టాప్లో యూజ్ చేస్తూ ఉంటారు. సో మనకి మొదట స్నిఫ్ చేయగానే వచ్చేది టాప్ నోట్స్. ఫ్రేగ్రెన్సెస్ మంచి పర్ఫ్యూమ్స్ ఎలా ఉంటాయి, కొంచెం డిజైనర్ రేంజ్ పర్ఫ్యూమ్స్ ఎలా ఉంటాయి అంటే, వాటి ట్రాన్సిషన్ ఉంటుంది. మనకి మొదటి హాఫ్ అన్ అవర్లో మనకి ప్రామినెంట్గా టాప్ నోట్స్ తెలుస్తూ ఉంటుంది. అంటే ఇండివిజువల్గా మనకు ఆ నోట్స్ స్నిఫ్ చేయడానికి ఉండదు. మనం నోట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపెడతా. ఇది మస్క్. ఈ మస్క్ని జనరల్గా బేస్లో యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ మనకి ఈ మస్క్ లాగానే ఇంకా ఇప్పుడు మీరు చూడండి, మోగ్రా ఉంది. ఇది జాస్మిన్. సో ఇది కూడా మనకి టాప్లో కొంత టాప్లో, కొన్నిసార్లు బేస్లో యూజ్ చేస్తూ ఉంటారు. ఇవి ఇండివిజువల్ నోట్స్. ఇప్పుడు ఇది పచూలీ ఉంది. పచూలీ కూడా ఒక ఇండివిజువల్ నోట్. ఇది ఇలానే గులాబ్ ఉంది, రోజ్. ఇది కూడా ఒక ఇండివిజువల్ నోటే. సో ఇవన్నీ ఇండివిజువల్ నోట్స్. ఈ నోట్స్ని కొన్ని నోట్స్ టాప్లో, కొన్ని హెవీగా ఉండే నోట్స్ బేస్లో సెటిల్ అవుతాయి. అంటే చాలా వరకు లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి బేస్ నోట్స్. సో ఇవన్నీ నోట్స్ని మనం జనరల్గా ఫ్రేగ్రెన్స్ని స్నిఫ్ చేసినప్పుడు ఈ నోట్స్ని సపరేట్గా స్నిఫ్ చేయడానికి మనకు రాదు. ఇవన్నీ కలిపి ఒక సెంట్ ప్రొఫైల్ క్రియేట్ అవుతుంది. మనకు ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో మనకి టాప్లో ఏవైతే నోట్స్ ఉన్నాయో అవి ప్రామినెంట్గా తెలుస్తూ ఉంటుంది. ఇండివిజువల్గా మనకి తెలియకపోవచ్చు, ఎందుకంటే ఇది ఒక ఎంటైర్ సెంట్ ప్రొఫైల్. ఒక అన్ని నోట్స్ని కలిపితే ఒక సెంట్ ప్రొఫైల్ వస్తుంది. బట్ మనకి ఫ్రేగ్రెన్సెస్ ట్రాన్సిట్ అవుతాయి. లైక్ ఒక ట్రాన్సిషన్ ఉంటుంది. మనకి టాప్ నోట్స్ ఒక ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో బాగా తెలుస్తూ ఉంటాయి. అండ్ మిడ్ నోట్స్ ఒక హాఫ్ అన్ అవర్, 1 hour తర్వాత తెలుస్తూ ఉంటాయి. ఒక 2-3 hours తర్వాత బేస్ నోట్స్ ప్రామినెంట్గా తెలుస్తూ ఉంటాయి. సో ఇదంతా ఒక జర్నీని కరెక్ట్గా అర్థం చేసుకోవడం. ఆ స్ట్రిప్ పైన స్మెల్ చూసి చేయడం కుదరదు. చాలా కష్టం. సో దానికి మనం ఏం చేయొచ్చు అంటే, షాపింగ్ మాల్లో జనరల్గా మనం షాప్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ హ్యాండ్స్ పైన స్ప్రే చేసుకొని మనం మిగతా షాపింగ్ చూసుకోవచ్చు. హాఫ్ అన్ అవర్, 1 hour దానికి టైం ఇచ్చి, అది నిజంగా ఎలా ప్రొజెక్ట్ అవుతుంది, అది మనకు సూటబుల్లా కాదా, మనం కరెక్ట్గా అర్థం చేసుకొని కొనుక్కోవచ్చు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే, మనం ఆన్లైన్లో ఫ్రేగ్రెన్సెస్ పర్చేస్ చేస్తూ ఉంటాం. అప్పుడు ఎలా మరి అని డౌట్ రావచ్చు మీకు. నేనేమంటా అంటే, ఈ షాపింగ్ మాల్లో కొనడం కన్నా కూడా ఒక మంచి టిప్ ఏంటంటే, ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు. బట్ ఆన్లైన్లో మనం డీకెంట్స్ తీసుకోవాలి. మీరు ఈ ఫ్రేగ్రెన్స్ నేను చూస్తుంటే విఫ్ కల్చర్ నుండి నేను డీకెంట్ తీసుకున్నా. ఇది శాంపుల్. ఇలాంటి శాంపుల్స్ చాలా వెబ్సైట్స్లో మనకి దొరుకుతూ ఉంటాయి. వీటిని డీకెంట్స్ అంటాము. ఇలా డీకెంట్ తీసుకొని దాన్ని నిజంగా మనం అర్థం చేసుకొని, అది మనకి ఇప్పుడు 8 ml డీకెంట్ అంటే మనకు 10-15 సార్లకు అవుతుంది. సో ఆ 10-15 సార్లు డిఫరెంట్ సిచ్యువేషన్స్లో, డిఫరెంట్ వెదర్స్లో మనం ట్రై చేసి నిజంగా అది మనకు సెట్ అవుతుంది అనుకుంటే కొనుక్కోవచ్చు. అది నేను సజెస్ట్ చేసే మంచి పద్ధతి ఏంటంటే డీకెంట్స్. మనం శాంపుల్స్ కొనుక్కోవాలి, ట్రై చేసి చూడాలి. నిజంగా బాగుందంటేనే మనం ఫుల్ బాటిల్కి వెళ్ళాలి. చలో, లాట్ ఆఫ్ నాలెడ్జ్. లెట్స్ కమ్ టు ది హీరో ఆఫ్ దిస్ వీడియో, రసాసి హవస్. అసలు ఇది వాడని వాళ్ళు లేరేమో. అట్లీస్ట్ ఈ ప్రొఫైల్ ట్రై చేసిన వాళ్ళైతే రసాసి హవస్. మీరు బాటిల్ చూడొచ్చు స్క్రీన్ పైన, చాలా బ్యూటిఫుల్గా ఉంది బాటిల్. ఈ ప్రొఫైల్ ట్రై చేయని వాళ్ళు, మీరు ఇది కొనుక్కున్న తర్వాత కూడా అరే ఇది నేను ఆల్రెడీ స్మెల్ చేసిన ఎక్కడో అని అనుకుంటారు. అంత ఫేమస్ డిఎన్ఏ ఇది రసాసి బ్రాండ్ నుండి. హవస్, రసాసి అగైన్ మిడిల్ ఈస్టర్న్ బ్రాండ్. ఇది కూడా ఒక ఇన్స్పైర్డ్ ఫ్రేగ్రెన్సే. పాకోరబాన్ అని ఒక బ్రాండ్ ఉంది. పాకోరబాన్లో ఇన్విక్టస్ అనే ఒక ఫ్రేగ్రెన్స్ డిఎన్ఏని ఇన్స్పైర్ చేసి క్రియేట్ చేసిన ఫ్రేగ్రెన్సే ఇది రసాసి హవస్. సో ఇది మీరు చూస్తే బాటిల్ కూడా చాలా బాగుంది, క్యాప్ కూడా చాలా హెవీగా ఉంటుంది. సో స్ప్రేయర్ కూడా చూపెడతాం మీకు. స్ప్రేయర్ కూడా చాలా బాగుంది. దీన్ని స్నిఫ్ చేయగానే
ప్రామినెంట్గా తెలిసేది సిట్రసెస్ అండ్ దట్ ఫ్రూటీ నేచర్, కొంత బబుల్ గమీ స్వీట్నెస్ ఉంటుంది దీంట్లో, అండ్ సిట్రసెస్ తెలుస్తూ ఉంటాయి, అండ్ అక్వాటిక్గా అనిపిస్తుంది. ఇది మోస్ట్లీ సమ్మర్స్కి చాలా సూట్ అవుతుంది, బట్ ఇది ఏ వెదర్లో అయినా మనం యూజ్ చేయొచ్చు. చాలా వర్సటైల్ ఫ్రేగ్రెన్స్ ఇది, ఏ సిచ్యువేషన్లో అయినా ఏ వెదర్లో అయినా సెట్ అవుతుంది. ఎక్సలెంట్ డిఎన్ఏ ఇది. ఐ మీన్ ఇది ఎవరికైనా నచ్చుద్ది. ఇది మాస్ ప్లీజింగ్ డిఎన్ఏ ఇది. మనకి 100 మంది యూజ్ చేస్తే 95 మందికి నచ్చే ఛాన్సే ఉంటుంది, అంత మంచి ఫ్రేగ్రెన్స్ ఇది. ఈ ఫ్రేగ్రెన్స్ మనకు పాకో రాబన్ ఇన్విక్టస్ నుంచి ఇన్స్పైర్ అయిన డిఎన్ఏ అని చెప్పుకున్నాము. సో ఆ పాకో రాబన్ మనకి జనరల్గా మైంత్రా సేల్స్లో దీంట్లో ఒక అట్లీస్ట్ 100 mlకి 8,000 9,000 వరకు మనకు ఆఫర్లో వస్తూ ఉంటుంది. బట్ ఇదే మీరు రసాసీలో చూసుకుంటే 100 ml మీకు 3,000 3,500లో దొరికిపోతుంది చాలా ఈజీగా. అండ్ ఇంకొక చాలామంది వచ్చే డౌట్ ఏంటంటే, ఇది చాలా ఇయర్స్ నుంచి నడుస్తుంది, 2026లో కూడా రసాసి హవసే కొనుక్కోవాలా అనే డౌట్. ఇంత కొత్త కొత్త ఫ్రేగ్రెన్సెస్ వచ్చినాయి కదా అని. బట్ దిస్ ఇస్ స్టిల్ రిలవెంట్ ఐ వుడ్ సే. బట్ దెర్ ఈస్ నదర్ సిబ్లింగ్ టు దిస్, వీటి తమ్ముడు అని చెప్పుకోవాలి, రసాసి హవస్ ఐస్. సో అదేంటంటే అది ఇంకొంత ఫ్రెష్గా చేశారు. దీంట్లో కొంతవరకు ఆ హెవీనెస్, ఆ స్వీట్నెస్, హెవీనెస్ తెలుస్తూ ఉంటుంది. దేనివల్ల అంటే ఆ సినమన్, దీనివల్ల. ఇది ఈ రసాసి హవస్ ఐస్లో దాన్ని పూర్తిగా తీసేసి ఆ హెవీనెస్ని, ఆ కొంత లిటిల్ బిట్గా ఉన్న హెవీనెస్ని, ఆ ఆయిలీనెస్ని కూడా మొత్తానికే తీసేసి మింటీనెస్ని యాడ్ చేశారు. సో అది ఇంకా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఒక మనం కూల్ సమ్మర్లో, ఐ మీన్ కూల్గా ఒక మొజిటో కానీ ఒక కూల్ డ్రింక్ విత్ మింటెడ్ లీవ్స్ తాగితే ఎంత ఫ్రెష్నెస్ ఉంటుందో అలా ఒక మింటీనెస్ని యాడ్ చేశారు దీనికే. అది రసాసి హవస్ ఐస్. సో దీంట్లో ఉన్న ఆ స్పైసీనెస్, ఆ స్వీట్నెస్ కొంత తగ్గి మింటీనెస్ని యాడ్ అయింది రసాసి హవస్ ఐస్. దట్ ఈస్ ఇన్ 2026 అది మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. సో అండ్ రసాసి హవస్ ఐస్తో క్లోన్ అయ్యే కొన్ని బాటిల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు నేను ఇంతకుముందు చూపెట్టినట్టుగా ఇది అరేబియత్ బ్రాండ్ నుండి ఊదల్ లయాల్, అరేబియత్ బ్రాండ్ నుండి ఊదల్ లయాల్. ఇది మీకు స్క్రీన్లో కనిపిస్తుందని అనుకుంటున్నా. ఊదల్ లయాల్ మిడ్ నైట్ ఎడిషన్, అరేబియత్ బ్రాండ్ నుండి ఊదల్ లయాల్ మిడ్ నైట్ ఎడిషన్. నేను ఇది విఫ్ కల్చర్ నుండి తీసుకున్నా, డీకెండ్. సో ఇది ఎలా ఉంటుంది అంటే సేమ్, ఐ మీన్ రసాసి హవస్ లానే ఉంటుంది, బట్ కొంత మింటీనెస్ ఉంటుంది. రసాసి హవస్ ఐస్ది ఇన్స్పైర్డ్ ఇది. గుడ్ థింగ్ ఏంటంటే ఇది మనకి ఒక 1200 1300 ఆ రేంజ్లో దొరికిపోతూ ఉంటుంది. నేను ఇందాకే చెప్పినట్టుగా కొంత మింటీనెస్, కొంత ఫ్రెష్నెస్ ఉంటుంది. ఇది కొంత తక్కువ ప్రైస్ది కాబట్టి ఒక 5 minutes మనకి కొంత ఆల్కహాల్నెస్ తెలుస్తూ ఉంటుంది. బట్ ఆఫ్టర్ 5 minutes దీస్ టూ ఆర్ 90% సేమ్. ఐ మీన్ రసాసి హవస్ అండ్ హవస్ ఐస్ ఆర్ 90% సేమ్. అండ్ ఇది రసాసి హవస్ ఐస్ది ఇన్స్పైర్ అయ్యి కాబట్టి ఇది కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది, బట్ కొంత తక్కువ ప్రైస్లో మనకి ఈజీగా దొరికిపోతూ ఉంటుంది. అరేబియత్ బ్రాండ్ నుండి ఊదల్ లయాల్ మిడ్ నైట్ ఎడిషన్. మీకు స్క్రీన్లో వేస్తాను దీని బాటిల్ కూడా ఎలా ఉంటుంది అని, ఇదైనా తీసుకోవచ్చు. సో నేను ఏమంటా అంటే ఈ ప్రొఫైల్లో మనం మాట్లాడుకున్నట్టుగా పాకో రాబన్ ఇన్విక్టస్ 9,000 నుండి 8,000 9,000 నుండి 300 350 వరకు ఈ సెంట్ ప్రొఫైల్ ఉంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ వైల్డ్ స్టోన్లో ఎడ్జ్ తీసుకుంటే సేమ్ ప్రొఫైల్, ఇదే సెంట్ ప్రొఫైల్, బట్ అది తక్కువ ప్రైస్ కాబట్టి కొంత లీనియర్గా ఉంటుంది. ఆ టాప్ నోట్, మిడ్ నోట్ అండ్ బేస్ నోట్ ట్రాన్సిషన్ పెద్దగా తెలియకపోవచ్చు దాంట్లో. సో నేనేమంటా అంటే ఈ ప్రొఫైల్, ఈ సెంట్ ప్రొఫైల్ చాలా ఫేమస్ అండ్ చాలా పాపులర్. మీరు దీంట్లో ఏది తీసుకున్నా పర్వాలేదు, ఏదో ఒకటి తీసుకుంటే నచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో మీరు ఈ ప్రొఫైల్లో ఏదైనా ట్రై చేయొచ్చు. ఇంకా ఇవే రెండే కాదు, అరేబియత్దే కాదు, ఇంకొకటి అరేబియత్ కన్నా కొంచెం అదే రేంజ్, అదే బెటర్గా 850 రేంజ్లో ఉంది. దట్ ఈస్ ఓల్గా పర్ఫ్యూమ్స్ నుంచి మనకి ఐస్ బాక్స్ అని వస్తుంది. అది కూడా సేమ్ ప్రొఫైల్, రసాసి హవస్ ఐస్ డిఎన్ఏ. చాలా బాగుంటుంది, దానికి కూడా చాలా రివ్యూస్ చాలా బాగున్నాయి. అండ్ అదే కాదు, ఇంకా మనకి EM5లో కూడా ఓషన్ బ్రీజ్ అని ఒకటి ఉంటుంది. అది రసాసి హవస్ ఐస్ది కాదు, రసాసి హవస్ది ఇన్స్పైర్డ్ వర్షన్ అనుకుంటా. సో అది కూడా బాగుంటుందని రివ్యూస్ ఉన్నాయి. సో నేను ఏమంటా అంటే ఈ ప్రొఫైల్లో, ఈ సెంట్ ప్రొఫైల్లో అట్లీస్ట్ ఏదైనా ఒకటి ట్రై చేసి చూడండి. ఇది సూట్స్ ఎవ్రీబడి. సో ఇది అగైన్ సిగ్నేచర్ వర్తీ ఫ్రేగ్రెన్స్, సిగ్నేచర్ ఫ్రేగ్రెన్స్ కాగలుగుతుంది ఈజీగా ఇది. ఎందుకంటే అన్ని వెదర్స్లో, అన్ని సిచ్యువేషన్స్లో సూట్ అవుతుంది. గుడ్ థింగ్ ఈజ్ ఇది మెన్కి ఉమెన్కి ఇద్దరికి సూట్ అవుతుంది. ఇది ఒకటి తీసుకుంటే ఇంట్లో ఎవరైనా వాడుకోవచ్చు ఈ ప్రొఫైల్ అట్లాంటిది. సో అందుకనే అంత పాపులర్ అయింది. సో దట్ ఈస్ టుడేస్ వీడియో, రసాసి హవస్ అండ్ హవస్ ఐస్.
ఏదన్నా ఒకటి మీరు మీ బడ్జెట్ని బట్టి మీరు ట్రై చేయండి. సో అది ఈ రోజుటి టాపిక్. సో మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ సిగ్నేచర్ ఫ్రేగ్రెన్స్ మీకు దొరికేంత వరకు మీ జర్నీని ఇలానే నాతో కొనసాగించండి. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఈ ప్రొఫైల్ ఫ్రేగ్రెన్స్ మీ దగ్గర ఉంటే మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్స్లో తెలపండి, మిగతా వాళ్ళకు కూడా ఉపయోగపడుద్ది. సో అది ఈరోజు టాపిక్. మళ్ళీ కలుద్దాం. చలో బాయ్ బాయ్.